నీ పేరేంటి నాన్న? నా పేరు కృప అండి. కృప. ప్రియ చెల్లి కృప జంగారెడ్డిగూడెం నుండి టీవీ ప్రోగ్రాం చూసి వాళ్ళ బాబు హాస్పిటల్లో ఉన్నారు, అయినా ఆ బిడ్డను అక్కడ వదిలిపెట్టి ఈరోజు మందిరానికి వచ్చారు. చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. దేవుడు అద్భుతమైన స్వస్థత ఆమెకు దయచేయను గాక. నీ పేరేంటమ్మా? నాగమణి. ప్రియ చెల్లి నాగమణి 2 సంవత్సరాల నుండి వాళ్ళకి ఏ పని లేక అప్పులు చేసి ఆహారం తినేవాళ్ళంట. అటువంటప్పుడు ఈ తల్లిని మన మందిరానికి వచ్చేవాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ ఇంటి పక్కన ఒక్కసారి మందిరానికి రమ్మని మందిరానికి వచ్చారు. ఆ రోజు నుండి ఈ రోజు ఇచ్చే విధంగా దేవుడు వాళ్ళని దీవించాడు. చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. నీ పేరేంటి నాన్న? ప్రియ చెల్లికి వైద్యశాస్త్ర ప్రకారం నరాల బలహీనత, ఏ పని చేయలేదు. కానీ ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చినాక అన్ని పనులు చేయడానికి దేవుడు ఇచ్చిన భాగ్యం బట్టి చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. ఆ నర బలహీనత నుండి దేవాది దేవుడు మన యేసయ్య న్యూరాలజిస్ట్ దేవాది దేవుని యొక్క కృప ఈ మీద ఉండి అద్భుతం చేసినందుకు స్తోత్రం. మీ పేరేంటండి? జలీల్ అండి. ఈయన పేరు జలీల్. చేతబడి శక్తి ద్వారా ఇంట్లో నిద్ర పట్టక, ఇంట్లో ఉండక, భయముతో గందరగోళంతో ఉండేవాళ్ళంట. అలాంటి టైంలో మన మందిరానికి దేవుని కృప వలన వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. వచ్చిన కానుండి ఈ రోజున ఆ నిద్ర సంపూర్ణంగా పడుతుంది. భయం నుండి విడిపించాడు, ఆ ఇంట్లో ఉండేటట్టు చేశాడు దేవుడు. ఆ మాంత్రిక చేతబడి శక్తి నుండి విడిపించిన యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. నీ పేరేంటన్నా? మల్లేశ్వరి. నీ పేరు సార్? రాజేష్ అండి. ఈమె పోయిన వివాహ ప్రార్థనా మహోత్సవంలో పెనుగ్రంచుపోలు నుండి ఆమె వచ్చిందంట. వాళ్ళ అక్కగారు తీసుకొచ్చారు. ఇక్కడ వివాహ ప్రార్థనా మహోత్సవాలు జరుగుతున్నాయి, నువ్వు రావే, దేవుడు వివాహం జరిగిస్తాడని. అప్పుడు ఆ 4 వారాల్లో ఒక వారం వచ్చావా అమ్మా? అన్ని వారాలు వచ్చావా? 2 వారాలు వచ్చింది. దేవా, వచ్చే సంవత్సరం కల్లా నాకు వివాహం అయితే నా భర్తతో స్టేజ్ మీదకి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానని. అందువల్ల నా భర్తని బెంగళూరు నుండి తీసుకొచ్చింది ఈ రోజున. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేని మహింపరుద్దాం. దేవుడు చేసిన అద్భుతం కాబట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం. మీ ఇంటిలో కూడా అద్భుతం జరుగును గాక. ఈ మే నెల లోపలనే అనేక ఇంట్లో గొప్ప సూచక్రియలు చూపెట్టబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇంట్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం 2 రాత్రి 9:30 అయిందనుకో, మా అమ్మ రే భోజనానికి రారా అని చెప్పదు. ఎందుకో తెలుసా? టేబుల్లో ఏం పెట్టలా, ఏం సిద్ధపరచలా. మా అమ్మ భోజనానికి రారా అని ఎప్పుడు అంటుందో తెలుసా? మొత్తం అన్నం అంతా వండి, కూరలంతా వండిన తర్వాత టేబుల్ మీద రెడీగా పెట్టినాక అరే రారా అంటుంది. మాట వచ్చిందంటే సిద్ధపరిచారు కనుకనే మా అమ్మగారు చెప్పింది. హలో, సిద్ధపరిచింది కనుకనే మాట ఇచ్చింది. అయితే దేవుడు నీ కోసం టేబుల్లో పెట్టినాకే నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మా అన్నయ్య ద్వారా నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీకొచ్చిన వాగ్దానాలు, మాటలు అన్నీ కూడా ఎప్పుడిచ్చిందే? సిద్ధపరిచాడు గనుకనే ఇచ్చాడు. మనం ఎందుకని అక్కడికి వెళ్ళలేకపోతున్నాం? సిద్ధపరిచిన మేలు దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? మనకి నచ్చినట్టుగా వెళ్ళిపోతున్నాం, మన సొంత పనులు చేసుకుంటున్నాం. దేవుడు మనకి బహుమానం కాదు. మన సొంత పనులు ఎప్పుడైతే చేసుకుంటామో ఆయన ఇచ్చిన సిద్ధపరిచిన మేల్లోకి మనం వెళ్ళలేము. అందుకే 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా. ఏ జ్ఞానం? అనుభవ జ్ఞాన మూలముగా. అనుభవ జ్ఞానం మూలాన ఆయన దైవ శక్తి జీవముకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ ఏంటి జీవముకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయచున్నందున. భక్తి కోసం అంటే ఆత్మీయత కోసం, జీవము కోసం అంటే శారీరానికి కోసం, మన శారీర అవసరాల కొరకు, ఆత్మీయ అవసరాల కొరకు దేవుడు మన కోసం ఎప్పుడో
ఎందుకు చూడలేకపోతున్నామంటే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చూడట్లేదు. దేవుడు మన కోసం ఎప్పుడో సిద్ధపరిచేశాడు. ఆండ్రూ వోమాక్ గారు ఇలాగంటారు, మోస్ట్ క్రిస్టియన్స్ బిలీవ్ దట్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్, బట్ మెనీ ఆఫ్ దెమ్ డోంట్ బిలీవ్ హీ హ్యాస్ ఆల్రెడీ డన్ ఇట్. నేను సిద్ధపడుతూ ఉంటుంటే ఆండ్రూ వోమాక్ గారి స్టేట్మెంట్ అలా కనిపించింది, బా అనిపించింది నాకు. ఆయన ఇలాగ అంటున్నాడు, మోస్ట్ క్రిస్టియన్స్ బిలీవ్ దట్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్, బట్ మెనీ ఆఫ్ దెమ్ డోంట్ బిలీవ్ దట్ హీ హాస్ ఆల్రెడీ డన్ ఇట్. క్రైస్తవులైన మనం ఏమని విశ్వసిస్తామంటే దేవుడు అన్నీ చెయ్యగలడని విశ్వసిస్తామే కానీ దేవుడు చేశాడని విశ్వసించాం. దేవుడు నీ కోసం సిద్ధపరిచాడంటే నీ కోసం ఆయన చేశాడని. నీకు పిల్లల్ని ఇవ్వగలడు అని కాదు, నాకు పిల్లల్ని ఇచ్చాడు. మనం ప్రార్థన చేయాల్సింది దేనికోసం తెలుసా? జ్ఞానం కోసం. అయ్యా నాకు జ్ఞానం దయచేయనైనా, నువ్వు ఇచ్చావన్న జ్ఞానం నాకు దయచేయనైనా. పిల్లల్ని ఇవ్వగలడని కాదు, ఇచ్చాడు. అల్లుణ్ణి ఇవ్వగలడని కాదు, ఇచ్చాడని. ఇల్లుని ఇవ్వగలడని కాదు, మంచి ఒక ఉద్యోగాన్ని ఇవ్వగలడని కాదు, ఇచ్చాడని. ఎందుకని? నీకు వాగ్దానం ఇచ్చాడు కదా. నా ఆర్థిక స్థితిని మార్చగలడు అని కాదు, మార్చాడని. మార్చాడు గనుకనే 3 పూటలు తింటున్నావు నువ్వు. అర్థమవుతుందా? మార్చాడు గనుకనే పట్టుసీర కొనుక్కున్నావు మొన్న. మార్చాడు గనుకనే జీన్స్ ప్యాంట్ కొనుక్కున్నావు. మార్చాడు గనుకనే బండిలో పెట్రోల్ వేసుకుంటున్నావు. బండిలో పెట్రోల్కి డబ్బులు లేకుండా బోల్డ్ మంది సతమతం అయిపోతున్నారు తెలుసా? నీకు దానికి డబ్బులు ఇచ్చాడంటే ఆర్థిక స్థితిని ఏం చేసినట్టే. కానీ మన దృష్టి అది కాదుగా. మన దృష్టి అది కాదుగా. పక్కనోడు ఇల్లు ఎంత ఉంది, వాడికి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, వాడి గురించి నీకెందుకు అమ్మాయి? వాడి ఇల్లు కట్టుకుంటున్నాడా? కట్టుకొని. వాళ్ళ పిల్లలు బాగుపడుతున్నారా? బాగుపడి. వాళ్ళు బైక్ కొనుక్కున్నారా? అది చెప్పు. వాళ్ళకు ఉద్యోగం వచ్చిందా? రాని. వాళ్ళు బాగా పాటలు పాడుతున్నారా? వాడు బాగా ప్రసంగిస్తున్నాడా? వాడు బాగా పరిచయం చేస్తున్నాడా? వాడు ఏం చేసుకుంటే నాకేంటి? దేవుడు నాకు బహుమానమైంది. God is my reward. నేను PhD ఎలా కంప్లీట్ చేయగలిగానో తెలుసా? ఇదే ఫార్ములా. మూడున్నర సంవత్సరాలు ఒక్క రిజల్ట్ లేదండి, 0. మా మేడం వచ్చి అడిగింది, ఏం చేసావురా 3.5 సంవత్సరాలు అంటే, ఏమో మేడం ఏం రాలేదు మేడం. నీ జూనియర్స్ వెళ్ళిపోతున్నారా బాయ్? వెళ్ళని. నువ్వు వెళ్ళకపోతే PhD రాదబ్బాయ్. రాకపోతే దేవుడు నాకు బహుమానం. నిజంగా ఒక్కొక్కసారి అసూయ వస్తుంది. ఏంటో తెలుసా? నా జూనియర్స్ వెళ్ళిపోతున్నారు, నా జూనియర్స్ ఆస్ట్రేలియా జర్మనీకి వెళ్ళి సెటిల్ అవుతున్నారు. నేను ఎన్ని రోజులని ల్యాబ్లో కూర్చునేది నాయన. దేవుడు చెప్పాడు, వాళ్ళని వేదన ఉండదు అని చెప్పట్లా, బాధ అనిపించదని చెప్పట్లా. బాధ అనిపించినప్పుడు ఈ వాక్యం గుర్తెట్టుకో. వాళ్ళు సంపాదిస్తున్నారా? ఇల్లు కట్టుకుంటున్నారా? కట్టుకొని. వాళ్ళు ఏమన్నా చేసుకొని. నాకేంటి? దేవుడు నా కోసం సిద్ధపరిచాడు ఒక మేలుని.
ఆ సిద్ధపరిచిన మేలుకి నేను వెళ్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా రోగాన్ని స్వస్థపరచగలడని కాదు, దేవుడు నా రోగాన్ని స్వస్థపరిచాడు గనుకనే నడుచుకుంటూ వచ్చావు ఇక్కడికి. స్వస్థపరిచాడు గనుకనే చేతులెత్తి హల్లెలూయా అంటున్నావు. స్వస్థపరిచాడు గనుకనే నోరెత్తి మాట్లాడుతున్నావు. హాస్పిటల్లో వెంటిలేటర్లో కూర్చొని మాట్లాడలేకుండా కూర్చున్నారు, ఫిలదెల్ఫియాకి రావాలని ఎప్పుడు వద్దామా అని. ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు గనుకనే, ఆయన నిన్ను స్వస్థపరిచాడు గనుకనే నువ్వు ఇక్కడ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండం 15:26 ఏమంటుంది? నేను నిన్ను స్వస్థపరిచే యెహోవా. హల్లెలూయా. అంటే మన దేవుడు ఎవరు? డాక్టర్ జీసస్, డాక్టర్ హోలీ స్పిరిట్, డాక్టర్ యెహోవా. ఆయన మనకి ఎవరై ఉన్నారు? డాక్టర్ అయి ఉన్నారు. మన మధ్యన డాక్టర్ ఉన్నారు ఇక్కడ. ఆదికాండం 2:22 ఏమంటున్నాడు? ఆదాముకి సర్జరీ చేశాడు. ఆదాముకి సర్జరీ చేశాడు. ఇక్కడ నర్సులు డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. చెప్పమ్మా, నువ్వే చెప్పాలి ఆన్సర్. సర్జరీ చేసే డాక్టర్లు ఏమంటారు? సర్జన్. సర్జరీ చేయకముందు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చే వాళ్ళని ఏమంటారో తెలుసా? అనెస్థిస్ట్. ఆపరేషన్ తర్వాత ఎముక మీద మాంసం కండని చర్మం అతికిచ్చాడు. దాన్ని ఏమంటారో తెలుసా? ప్లాస్టిక్ సర్జరీ. ఆ డాక్టర్ని ఏమంటారో తెలుసా? ప్లాస్టిక్ సర్జన్. మన దేవుడు డాక్టరు, మన దేవుడు సర్జన్, మన దేవుడు అనెస్థిస్ట్, మన దేవుడు ప్లాస్టిక్ సర్జన్, మన దేవుడు ఆఫ్థాలమజిస్ట్. అంటే కంటి డాక్టర్. గుడ్డాలకి స్వస్థతనిచ్చారు, కుంటి వాళ్ళకి స్వస్థతనిచ్చాడు. ఎముకలు బొయ్యకులు డాక్టర్ని ఏమంటారు? ఆర్థోపెడిషియన్. మన దేవుడు ఎవరు? ఆర్థోపెడిషియన్. యేసయ్య మోగోణ్ణి చెవిటోణ్ణి స్వస్థపరిచాడు. ముక్కు చెవి నోటి డాక్టర్ని ఏమంటారు? ఈఎన్టీ స్పెషలిస్ట్. హలో అమ్మా, జకర్యా గ్రంథం 9:7 ఏమంటాడంటే, నీ దంతాల మధ్యలో ఉన్న చెడుని నేను తీసేస్తా అన్నాడు. ఏమంటారు ఆ డాక్టర్ని? నువ్వు ఎంబీబీఎస్ చదవక్కర్లేదు, నువ్వు డెంటిస్ట్. మత్తయి సువార్త 9:6 పక్షవాయు రోగిని స్వస్థపరిచాడు. పక్షవాయు రోగం ఎప్పుడు వస్తుంది? నీ నరాలు బలహీనతలైనప్పుడు. నరాల డాక్టర్ని ఏమంటారు? న్యూరాలజిస్ట్. ఎజెకియెల్ గ్రంథం 36:26 నీ రాతి గుండెను తీసి నేను నీకు మాంస గుండెని ఇస్తా అన్నాడు. ఆహా, అనవసరంగా ఎంబీబీఎస్ చదువుతున్నారండి అందరూ. కార్డియాలజిస్ట్. మత్తయి సువార్త 8:3 చర్మ రోగాన్ని స్వస్థపరుస్తాడు. డెర్మటాలజిస్ట్. లూకా సువార్త 14:2-4 శరీరం ఉబ్బిపోయిన ఆయన వస్తాడు. శరీరం ఎందుకు ఉప్పిపోద్ది అంటే కిడ్నీలు పాడైపోతాయి. కిడ్నీలు డాక్టర్లు ఏమంటారంటే నెఫ్రాలజిస్ట్. కిడ్నీ స్టోన్లు ఎవరికైనా ఉన్నాయా? దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పు, స్వస్థపరచగలడని కాదు. మత్తయి సువార్త 10:14 పిల్లల్ని నా యొద్దకి రానీవుడి అన్నాడు. పిల్లల డాక్టర్లు ఏమంటారు? మీ పిల్లల్ని తీసుకెళ్ళావు కదమ్మాయి, చెప్పమ్మాయి నోరెత్తి. పీడియాట్రిషియన్. కీర్తన 113:9 సంతులేని దానికి ఎలాగా ఇస్తాను, పిల్లల్ని ఇస్తా అన్నాడు. లేడీస్ డాక్టర్ని ఏమంటారు? గైనకాలజిస్ట్. మన దేవుడు ఎవరు? గైనకాలజిస్ట్. లూకా సువార్త 8:33 దెయ్యాలు పట్టినాడు మానసిక రోగిని స్వస్థపరిచాడు. సైకియాట్రిస్ట్. 2 రాజుల గ్రంథం 20:1-7 హెసికియాకి కురుపులు వస్తాయి, క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ డాక్టర్ని ఏమంటారు? ఆంకాలజిస్ట్. కీర్తన గ్రంథంలో ఏకాంగులు సంసారులుగా చేస్తా అన్నాడు మన దేవుడు బ్రోకర్ కూడా. ఒట్టు సాపట్లు.
చాలా ఉంది లిస్టు, నేను తర్వాత చెప్తా. ఇంకో ప్రసంగానికి కావాలిగా. మన దేవుడు డాక్టర్, మన దేవుడు సర్జన్, మన దేవుడు అనస్థిస్ట్, మన దేవుడు ప్లాస్టిక్ సర్జన్, మన దేవుడు కంటి స్పెషలిస్ట్, మన దేవుడు ఆర్థోపెడిక్, మన దేవుడు ఈఎన్టీ స్పెషలిస్ట్, మన దేవుడు డెంటిస్ట్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, ఆంకాలజిస్ట్. అపాయింట్మెంట్ అక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు కాదు, స్వస్థపరిచాడు. ఎందుకని నాకు మాట ఇచ్చాడు. నువ్వు గుర్తుపెట్టుకో, సిద్ధపరిచి నాకే దేవుడు నీకు, సిద్ధపరిచి నాకే నీకు, ఆమె చెప్పకూడదు, సిద్ధపరిచి నాకే దేవుడు నీకేమిస్తాడు. దేవుడు నీతో మాట్లాడలేదా? ఎన్నిసార్లు అండర్లైన్ చేసుకోలేదు? అయ్యో నా కోసమే అండర్లైన్ స్కెచ్ పెన్ గీసావు. ఈరోజు నా వాగ్దానాల్లో ఒక్కటి గుర్తుందా? చెప్పు, ఉందా? లేదు చాలా మంది. నీ కళ్ళు తెరవబడాలంటే ఆయన మాట కావాలి. హల్లెలూయా. నేను కెనడాలో ఉన్నప్పుడు మా చెల్లి నాతో ఒక మాట అంది. ఆ మాట అనగానే చెమటలు వచ్చేసింది నాకు, కాళ్ళు చేతులు వణికిపోయినాయి. డైనింగ్ టేబుల్ మీద మొత్తం అరేంజ్ చేసి పెట్టారు, ఆహారం అంతా పెట్టారు, కానీ తినలేకపోయా. పైకి వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళిపోయి ఏడ్చేస్తున్నా, మనసంతా గలిపిలి. దేవుడు చెప్పాడు, నువ్వు ఈ రోజుకి ఏం చదవాలో అది చదవమన్నాడు. మామూలుగా ప్రతిరోజు చదివేటప్పుడు సిరీస్కి వెళ్తా, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా వెళ్తా. అలాంటి టైంలో ఆ రోజుకున్న వాక్యం ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం నేను చదవాలి. 14, 15, 16. 14వ అధ్యాయం తీసా. 1వ వచనంలో ఏమొచ్చిందంటే, నీ హృదయమును కలవరపడనీయకు, నీవు దేవుని యందు విశ్వసిస్తున్నావు గనుక నా యందు కూడా నువ్వు విశ్వసించు. పది 11 20 సార్లు నీ హృదయాన్ని కలవరపడనీకు. ఒక రకమైన దివ్యమైన సంతోషం నాలో దిగొచ్చేసింది, ఒక స్టెబిలిటీ వచ్చింది. ప్రార్థన చేసే ముందు డైరెక్ట్గా ప్రార్థన చేయబాకండి, ఫార్ములా చెప్తున్నా, ఓకేనా? ముందు బైబిల్ తెరిచి చదవండి, బైబిల్ చదివిన తర్వాత ప్రార్థన చేయండి. ముందు దేవుడు నీతో మాట్లాడితే తర్వాత నువ్వు ఆయనతో మాట్లాడచ్చు. కొంతమంది బైబిలే పట్టుకు రాలేదు, నేనేం చేయలేను అలాంటి. బైబిల్ తెచ్చినా కానీ తెరవలేదు, నేనేం చేయను. ఈసారి ఇలా పెట్టుకోండి, ప్రార్థన చేసే ముందు డైరెక్ట్గా ఏసయ్య హల్లెలూయా అనకు. బైబిల్ తీసి ఆ రోజుకి నువ్వేం చదవాలో చదివి నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఆ అధ్యాయంలో ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడతాడు. ఏదైతే మాట్లాడాడో దాని నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి. బైబిల్ చదవటం అంటే ఏంటి? చదవటం అంటే ఏంటమ్మాయి? దేవుడితో మాట్లాడటమా? నీతో దేవుడు మాట్లాడతాడు. దేవుడితో మాట్లాడటం అంటే ప్రార్థన అండి. బైబిల్ తీసి చదవటం అంటే దేవుడు నీతో మాట్లాడటం. ప్రార్థన చేయటం అంటే నేను బైబిల్ చదివేలే ప్రార్థన ఎందుకులే అంటే కుదరదు. ఫోన్లో మీ భర్త గారు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి హలో ఏవే వండేవా అంటే ఏం మొదలు నువ్వు మాట్లాడేవాగా నేనేంటి మాట్లాడదంటే పిచ్చ కోపం వస్తుంది ఆయనకి. నువ్వు మాట్లాడాలి. బైబిల్ చదివేసేలే ఇంకా ప్రార్థన ఎందుకు అనుకోకు, ప్రార్థన చేశాక బైబిల్ ఎందుకులే అనుకోకు. దేవుడు నీతో మాట్లాడాలి, నువ్వు ఆయనతో మాట్లాడాలి. ఆయన నీతో మాట్లాడితేనే నీ కళ్ళు
ఎదురుగానే బాబు ఉంచుకుంది అమ్మగారు, మేడం గారు, కానీ కనిపించలేదు. ఎందుకో తెలుసా? కళ్ళు తెరవబడలా. వాగ్దానం ఎప్పుడైతే వచ్చిందో కళ్ళు తెరవబడ్డాయి, సిద్ధపరిచిన మేలు చూసింది. నువ్వు దేనికోసమైతే భయపడుతున్నావు, దేనికోసమైతే బాధపడుతున్నావు, దేవుడు దాని నిమిత్తం వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చాడంటే చెప్పండి ఆంటీ గారు, సిద్ధపరిచాడు గనుకనే మళ్ళీ ప్రసంగం అయిన తర్వాత నా కోసం ఇది చేయి, అది చేయి, అది చేయి అనుకో అక్కర్లా. ఓకే, యెహోషువ ఎరికో గోడలు చూసి భయపడుతున్నాడు. ఎరికో గోడలు చూసి భయపడుతుంటుంటే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో, నా యొక్క చూడకు, బైబిల్ అంక చూడు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఏంటి? యెహోషువ దేనికోసం భయపడుతున్నాడు? ఎరికోని చూసి భయపడుతుంటే ఎరికో నిమిత్తం, దేని నిమిత్తం అయితే బాధపడుతున్నాడో దాని నిమిత్తం ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? ఎరికోలో ఉన్న ప్రజలందరినీ దేవుడు సిద్ధపరిచినాక దేవుడు మాట ఇస్తున్నాడు. 8వ అధ్యాయం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను 8వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు యెహోషువతో ఇట్లా నేను భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నదులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదకు పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. ఏమండి, ఎప్పుడు చెప్తున్నాడండి? యుద్ధం అయిపోయినాక, యుద్ధానికి ముందా? విజయం వచ్చిన తర్వాత, విజయానికి ముందా? విజయాన్ని ఇచ్చినాక దేవుడు మాట ఇస్తున్నాడు. అర్థమైందా? 11వ అధ్యాయం 6వ వచనం యెహోషువ గ్రంథం. యెహోవా వారికి భయపడకుము. యెహోవా చెప్తున్నాడు, వారికి భయపడకుము. రేపు ఈ వేళకు ఇశ్రాయేలు చేత, రేపు ఈ వేళకి ఇశ్రాయేలు జనుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారిని అందరినీ అప్పగించెదను. ఏం వాక్యం అండి! ఏ ఎరుకోకైతే భయపడుతున్నాడు దేవుడు సిద్ధపరిచి వాగ్దానం ఇస్తున్నాడు. ఏ ఆయి పట్టణాన్ని చూసి భయపడుతున్నాడో, బాధపడుతున్నాడు, ఆ ఆయి పట్టణానికి విజయాన్ని ఇచ్చి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏ సైన్యాన్ని చూసైతే 11వ అధ్యాయంలో భయపడుతున్నాడు, విజయాన్ని ఇచ్చి సిద్ధపరిచి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. దేవుడు అబ్రహాముతో అడుగుతున్నాడు, అబ్రహాం, నీకున్న ఒకే ఒక కుమారుడైన ఇస్సాకుని నాకు ఇస్తావా? దేవుడు ఎప్పుడు అడిగాడో తెలుసా? కొండ మీద గొర్రె పిల్లను ఉంచి ఇస్సాకుని అడుగుతున్నాడు. కొంతమంది చక్కగా నవ్వుతున్నారు, నాకు అర్థమవుతుంది దేవుడు మీతో మాట్లాడుతున్నారు. కొంతమంది మీరేదో లోకంలో ఉన్నారు. అబ్రహాముతో అడుగుతున్నాడు ఇస్సాకు, డాడీ అన్నీ ఉన్నాయి, గొర్రె పిల్ల లేదేంటి? ఏం చెప్పాడు దేవుడు? అక్కడ నా రేంజ్లోకి వస్తే అర్థమవుద్ది. దేవుడు అక్కడ సిద్ధపరిచిన మేలుని ఎలా చూడగలిగాడో తెలుసా? వావ్, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకుని ఎలా ఇవ్వగలిగాడో తెలుసా? సిద్ధపరిచిన మేలుని ఆమెనంటావు. సిద్ధపరిచిన మేలుని చూశాడు. సిద్ధపరిచిన మేలుని ఎలా చూడగలిగాడు? కళ్ళు ఎలా తెరవబడ్డాయి? దేవుడిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. వాగ్దానం ఏంటి? నేను నిన్ను గొప్ప జనాంగంగా. ఇస్సాకు లేకపోతే ఎలా చేస్తాడు? ఇస్సాకు ఉంటేనే కదా చేసేది. దేవుడు నీ కోసం సిద్ధపరిచి నాకే వాగ్దానం
నీ వేదంలో దేవుడు మాట్లాడలేదా? సిద్ధపరిచాడు కనుకనే దేవుడు నీతో మాట్లాడాడు. కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటుంటే 5,000 పురుషులు వచ్చారు. శిష్యులతో చెప్తున్నాడు, అబ్బాయి అందరికి బిర్యానీ పెట్టండి రా అన్నాడు. నేను 5,000 మందికి ఎక్కడయ్యా? దేవుడు ఆల్రెడీ చూసేశాడు. ఆ చిన్న కుర్రోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు చూసిన తర్వాత తెల్లవన్నట్టుగా వాళ్ళకి ఇవ్వండి రా. పేతురు దగ్గరికి ఒక ట్యాక్స్ కలెక్టర్ వచ్చాడు. ట్యాక్స్ కలెక్టర్ వచ్చి, అబ్బాయి మీ మాస్టర్ గారి పన్ను ఎప్పుడు కడతావంటే పేతురు అన్నాడు, నాకే డబ్బులు లేవు, ఇక మా యజమానికి డబ్బులు ఏంటి. అమ్మట వేసే ఆ సంభాషణ విని పేతురు, నిన్నేంట్రా బాధ పెట్టేదంటే, సార్ పన్ను కట్టమంటున్నాడండి, మన దగ్గర డబ్బులు లేకుండా ఏం కట్టమంటామండి. ఏం బాధపడకో, అక్కడ నదికి వెళ్ళి గేలం వేస్తే ఒక చేప దొరుకుతుంది. ఆ చేప నోరు తిరుగు, నోరు తెరవగానే 2 కనిపిస్తాయి. ఒకటి నీ కోసం కట్టేసాయి, నా కోసం కట్టేసాయి. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు యూత్ లైవ్ మరియు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701100400 మరియు 9704100400.